మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు మనము ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి అనేటువంటి మాటను ఈ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు, మనము శోధనలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే, మనము సమస్యలలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనము ప్రార్థించినప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థించటం అంటే ఏంటి? మనము చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఆ ప్రార్థన పెదవుల నుండి వచ్చింది మాత్రమే. ఆ ప్రార్థన పెదవులతో మనం చేస్తాం కానీ మన మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మన మైండ్‌లో ఎన్నో తలంపులు ఉంటాయి. మనము ప్రార్థించినప్పుడు దేనితో ప్రార్థన చేయాలి అంటే ఆత్మలో ప్రార్థించే వారిగా ఉండాలి. మనము ఆత్మలో ప్రార్థించినప్పుడు మనము మెలకువ కలిగి ఉంటాము. మనము శరీరంతో ప్రార్థించినప్పుడు మన యొక్క బలహీనతల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. మనము ఈ ఈ ఈ పెదవులతో చేసినప్పుడు ఆ ప్రార్థన మనల్ని మాత్రమే తృప్తిపరుస్తుంది కానీ దేవుణ్ణి తృప్తిపరిచేదిగా ఉండదు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అంటే మెలకువ కలిగి ప్రార్థించాలి. రెండవదిగా మనము ఆ యొక్క శోధనలోనికి వెళ్ళకుండా ప్రార్థించాలి. మనము శోధనలోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ ఆత్మతో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆత్మలో మనము మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిస బ్రతుకులు చేస్తూ ఉన్నప్పుడు వారి మూల్గులను దేవుడు విన్నాడని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వారు మూలుగుతూ ఉన్నారు. ఇంకా ప్రార్థించడానికి శక్తి లేదు. శారీరకంగా అలసిపోయారు. వారి శరీరము ఎంత మాత్రము సహకరించట్లేదు. వారు శ్రమపడి వారి శరీరము కృషించిపోయింది. అయితే ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారు? మూలుగుతూ ఉన్నారు. వారి ఆత్మలో మూలుగుతూ ఉన్నారు. దేవుడు వారి మూలుగులను విని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనము ప్రార్థన చాలా సులకనగా చూస్తూ ఉంటాం, లేదా చాలా చిన్న విషయముగా చూస్తూ ఉంటాం. ప్రార్థనే కదా అనుకుంటాం. కానీ మనం మెలకువ కలిగి ప్రార్థించినట్లయితే, మనము ఆత్మతో ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. కాబట్టి మనము ప్రార్థించేటప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉన్నామో, మనకి ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమలో కూడా మనము విజయము సాధిస్తాం. కాబట్టి ఈ వాక్యమును బట్టి మన ప్రార్థనా జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు అట్టి కృప, అట్టి మనస్సు, అట్టి స్వభావమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.